Hello అండి, దిస్ ఇస్ మోనికా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ జేజే హాస్పిటల్స్. ఈ రోజు మనం చిన్న పిల్లల్లో వచ్చే పళ్ళు పుచ్చిపోవడం అంటే డెంటల్ కేరీస్ గురించి తెలుసుకుందామండి. పిల్లల్లో వచ్చేసి పాల పళ్ళు ఉంటాయన్నమాట. దాని మీద ఒక తెల్లటి పొర ఉంటుంది. ఆ పొరని ఎనామిల్ అంటారు అనమాట. ఆ పొర చిన్న పిల్లల్లో వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది. అందువల్లే పిల్లల్లో పళ్ళు పుచ్చిపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు షుగర్స్ అంటే క్యాండీస్ లైక్ చాక్లెట్స్ కానీ జ్యూసెస్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అనమాట. దానివల్ల వీళ్ళలో పళ్ళు పుచ్చిపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ పళ్ళు పుచ్చిపోవడానికి మనం ఎప్పటి నుండి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే మీరు 6 months నుండి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఈ 6 months నుండి 1 year ఉన్నప్పుడు మీరు చిన్ని సాఫ్ట్ బ్రెస్సెస్ అని చెప్పి ఉంటాయి. అంటే మీ చేతికి ఒక చిన్ని టూత్ బ్రష్ లాంటివి దొరుకుతాయి అనమాట. వాటిని పెట్టేసి మీ పిల్లల పళ్ళు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీరు మీ పేస్ట్ ఎంత మోతాదులో పెట్టుకోవాలి అంటే ఒక బియ్యపు గింజ అంతా పెట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1 to 3 years పిల్లలు అంటే 1 నుండి 3 సంవత్సరాల పిల్లలు ఎంత పేస్ట్ వాడతారని అడుగుతారండి. వాటికి బఠానీ గింజ అంతా వాడాలన్నమాట. పిల్లలకి రోజుకి ఎన్ని సార్లు బ్రష్ చేయించుకోవాలి? 2 సార్లు అండి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి బ్రష్ చేయించుకోవాలి. 1 year నుండి మీరు మీ డెంటిస్ట్ ని కన్సల్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ సంవత్సరానికి 2 సార్లు కన్సల్ట్ చేయాలన్నమాట. ఎన్ని సార్లు బ్రషెస్ మార్చాలి అంటే మీ బ్రషెస్ ని అట్లీస్ట్ 3 నుండి 4 నెలల తర్వాత ప్రతిసారి మీరు బ్రషెస్ చేంజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే అవి పాడైపోయినప్పుడు మీరు బ్రషెస్ చేంజ్ చేయాలి. Thank you.